ఆ కాలువ కోసం వారు భూములను త్యాగం చేశారు. ఆ కాలువపైనే ఆధారపడి పుష్కర కాలం నుంచి సాగు చేసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఆ ప్రాంత రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సాగు హక్కు లేదంటూ బలవంతంగా మోటార్లు తొలగించేయడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తమ పంటలకు సాగునీరు అందించాలని కోరుతున్నారు. రైతుల బాధలు విన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రైతుల ఆందోళనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలవరం ఆయకట్టు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం మనం పోలవరం ఆయకట్టు ప్రాంతంలో ఉన్నాము. గడిచిన 10 ఏళ్లుగా ఈ ఆయకట్టు మీద ఆధారపడి రైతులంతా కూడా వ్యవసాయం చేస్తున్నారు. తమ పొలాలను ఈ పోలవరం కాలువకు సంబంధించి అప్పట్లో వారంతా కూడా త్యాగం చేశారు. అయితే అప్పటి నుంచి కూడా ఈ పోలవరం కాలువ ద్వారా వచ్చే నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోసుకుని దాని ద్వారానే సాగు చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈసారి మాత్రం వీరెవరిని కూడా ఈ మోటార్లు ఆడించడానికి లేదు, ఈ మోటార్లన్నీ కూడా తీసేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈసారి కృష్ణా డెల్టాలో ఎక్కడా కూడా వరి వేయొద్దంటూ కూడా స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించిన పరిస్థితి. మనతో పాటు రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ మోటార్ల ద్వారా ఆడటానికి వ్యవసాయం చేయడానికి వీలు లేదంటున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? చాలా దారుణంగా ఉంది సార్. మాది కట్టుబడిపాలెం, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా. నేను 5 ఎకరాల కౌలు తీసుకున్నాను. 5 ఎకరాల కౌలు కట్టు రాయమని వెళ్తే కౌలు కడితే కౌలు కట్టు రాస్తానన్నారు. కౌలు కట్టు రాసి ముందు కట్టలు రాపించుకుంటే ముందు కట్టలు కూడా డబ్బులు కట్టి తీసుకొచ్చి చేసుకున్నాము. ఇత్తనాలు ఇవ్వకుండా ఆపేస్తే ఆగిపోయేవాళ్ళం మేము కౌలు కట్టుకోకుండా. ఇత్తనాలు ఇచ్చారు, ఇత్తనాలు పోసి 2 సార్లు వేరే చెరువు నుంచి 2000 అడుగు ట్యూబ్ వేసి విత్తనాలు తడుపుకొని నారు పెంచుకున్నాక ఇలా వద్దని మోటార్లు తొలగించేస్తే మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు కౌలు కట్టాం, 80,000 కౌలు కట్టి 5 ఎకరాలకు. 80,000 ఇరు కదా నాకు. నేను ₹1,00,000 నష్టపోయా. మరి ఆ ₹1,00,000 నష్టం వీళ్ళు తీరుతారా? అదే వద్దన్నోడు ముందుగా గ్రామ సభ పెట్టి మీకు ఇత్తనాలు ఏమో మీరు వద్దు, మీకు ఈ ఏడు ఆగిపోండి, వర్షాలు లేవు, నీళ్ళు లేవు అని చెప్పి మాకు ఇత్తనాలు లేకుండా ముందుగా గ్రామ సభ పెట్టి వద్దంటే అసలు మానేసేవాళ్ళం. ఇప్పుడేమో కౌలు కట్టేసుకుని మొత్తం చేసుకుని నార్మల్ పెంచుకున్నాక మళ్ళీ ఏమో నీళ్ళు లేకుంటే ఇదేమో కిందకి వెళ్ళిపోతున్నాయి అగ్గిలికి. ఏంటి ఏమి లేకుండా ప్రొద్దున తీసేయమంటే మేము ఏం చేయాలి? ఇప్పుడుగా మేము రైతులం కదండి, మేము పెట్టుకోవద్దా? మా మీదగా నీళ్ళు వెళ్తా మా పొలాలు ఇచ్చి ఆ రోజుల్లో కాలువ తవ్వారు, నీళ్లు 10 సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నాం. అయితే మమ్మల్ని నీళ్లు పెట్టుకోవద్దు, కిందోళ్ళే పండించుకోవాలి, మా కృష్ణంలోకి నీళ్ళు వెళ్ళాలంటే మేము పెట్టుకోవద్దండి, మేము ఎట్లా బతకాలి? అందుకని గవర్నమెంట్ మేము పెట్టిన ఖర్చులకి గవర్నమెంట్ నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. ఎన్ని రోజులు రైతు ఎన్ని రోజులు సహనంగా ఉంటాడు? ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ లిఫ్ట్ పెడతా అన్నారు. మా పొలాలు కోట్లు అమ్మే పొలాలు 40 లక్షలు 30 లక్షలు తీసుకున్నారు. మరి మొత్తం నీళ్లు ఇక్కడ సస్యశ్యామలంగా లిఫ్ట్ పెడతా అన్నారు. లిఫ్ట్ లేదు. ఆ మోటార్ల వల్ల మేము తడుపుకుంటున్నాం. మరి లిఫ్ట్ లేదు. ఈ మోటార్లు కూడా నీళ్ళు పెట్టుకోకుండా ఆగుమళ్ళు లేవు. రైతు ఏం చేస్తాడండి? ఇంకా ఇంతవరకు సాగు దిక్కు దిమానం లేకుండా పోయిందండి. మరి మేము ఎలా బతకాలి? అంటే వాన కురిసినప్పుడు అంటే పొళ్ళు పంటలు వేయమని మనం ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. మాకు ఆధారం పొళ్ళు ఇవి కూరగాయల పంటలు పండవండి మాది. ఎందుకంటే బలిపోరు, తెంపల్లి, ఏర్మేనగూడెం, కొత్తగూడెం, సో ఇటు బాలందరగూడెం మాకు. ఎందుకంటే మిర్చి ఏం పండవు, మాకు ఒర్రే ఆధారం. వరి తప్పితే ఏది పండదండి. రెండో పంట ఏది వేసినా కానీ నీళ్ళు కావాల్సిందే. వంశీ గారు ఉన్నప్పుడు గట్టిగా ఉన్నప్పుడు వంశీ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు, ఏది తీర్తాకి లేదని చెప్పి. ఆయన వస్తేనే ఇది ఫలితమానం వచ్చేది. ఇది ఆయన ఉద్యోగం లేకపోతేనే రైతులకి పంటలు పండుతాయి ఈ పోరారం కాలం కింద. ఆయనే మాకు రాజు. మనం చూస్తున్నాము గడిచిన 12 ఏళ్లుగా ఈ ఆయకట్టు మీద ఆధారపడి తమంతా సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడు మోటార్లు పెట్టొద్దంటున్నారు, అసలు సాగే పూర్తిగా మానేయాలంటున్నారు. కానీ ప్రభుత్వం ఈ సాగుకు సంబంధించి ఖరీఫ్ ప్రణాళిక విడుదల చేసినప్పుడు ఎందుకు ఈ విషయం రైతులకు స్పష్టంగా చెప్పలేదని వారంతా కూడా ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సరే తమ పంటలకు సాగునీరు అందించాలి, ఖచ్చితంగా తమను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉందని వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, పోలవరం ఆయకట్టు నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.